మనం గమనిస్తే సార్ ఆనంద్ గారు ఢిల్లీలో ఒక పిరమిడ్ సెంటర్ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి శాటిలైట్ వరకు వెళ్ళారు. ఇందులో డిఎల్ఎన్ శాస్త్రి గారు కానీ, వసంత శాస్త్రి గారు ఆ కపుల్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ముఖ్యంగా వసంత శాస్త్రి గారి గురించి మీ మాటల్లో, ఆ ఛానల్‌కి డైరెక్టర్‌గా చాలా చక్కటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి గురించి. ముఖ్యంగా వసంత శాస్త్రి గారు ఆధ్యాత్మికతలో చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆవిడ. ఎందుకంటే ఏ మదర్ అయినా తన పిల్లలు బెంజ్లో తిరగాలి, బిఎండబ్ల్యూలో తిరగాలి, పెద్ద పెద్ద ఇల్లులు ఉండాలి, కోటీశ్వర్లు అవ్వాలని కలలు కంటారు. తన పిల్లలు స్పిరిచువల్ సైంటిస్టులు అవ్వాలని అనుకుంది ఆవిడ. అది చాలా గర్వకారణం. అంటే పత్రి సార్ ఎప్పుడు చెప్తుండేవారు, రమణ మహర్షి లాంటి వాళ్ళు కావాలి కావాలి, కానీ అలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండకూడదు అనుకుంటుంటారు. పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు. కానీ వసంత మేడం దానికి భిన్నమైన వ్యక్తి. వాళ్ళు వెళ్తాము ఆ వేలో అంటే కూడా కాదు, అది పర్మనెంట్ కాదు, మీరు ఏదైతే పర్మనెంట్ దానికోసం వర్క్ చేయండి అని చెప్పి తన పిల్లలను ఈ ఆధ్యాత్మికత వైపు ప్రయాణం వాళ్ళు చేసేలాగా తను పరిస్థితులను క్రియేట్ చేసింది ఆవిడ. సో సచ్ ఎ బ్యూటిఫుల్ మాస్టర్. ఎంత లోతు ఆవిడకి తెలిస్తే ఆవిడ ఆ విధమైన పని చేసి ఉంటారు. ఆధ్యాత్మికతలో ఆ యొక్క అనుభవం గడిస్తే తప్ప ఆ విధంగా డెసిషన్ తీసుకోరు. సో వసంత మేడం ఎంత ముఖ్యమైన వ్యక్తి. డిఎల్ఎన్ శాస్త్రి సార్ కూడా అంతే. ఆయన ఇప్పుడు అబ్బాయిలకు వాళ్ళ పెంపకంలో ఒక విధంగా ఉంటుంది, అమ్మాయిల పెంపకంలో ఒక విధంగా ఉంటుంది, కొంచెం సెక్యూర్ గా పెంచుతారు. కానీ డిఎల్ఎన్ శాస్త్రి గారు ఇద్దరు అమ్మాయిల్ని అమ్మాయిలాగా కాదు మాస్టర్ల లాగా పెంచారు. అబ్బాయిలాగా కాదు మాస్టర్ల లాగా పెంచారు. ఆయన ఎప్పుడు చెప్పేవారు, ఇలా 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 మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేయండి, దానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే ఇచ్చేవారు ఆయన. సో అంత స్పిరిచువల్ పేరెంటింగ్ ఇచ్చారు ఆయన డిఎల్ఎన్ శాస్త్రి గారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మెడిటేటర్స్ ఇద్దరు, అలేఖ్య అమూల్య. కాబట్టి ఈ ఇద్దరిని ఎంచుకొని వచ్చినటువంటి ఈ ఇద్దరు మాస్టర్స్ ఎంత గొప్ప మాస్టర్లు అయి ఉంటారు. వెరసి డిఎల్ఎన్ శాస్త్రి సార్ గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా సచ్ ఏ బ్యూటిఫుల్ మాస్టర్, ఎంతో అద్భుతమైనటువంటి సోల్ అది. ఆయన చేసిన పనులు ఆకాశం హద్దు. ఇంపాసిబుల్ అనుకున్నది పాసిబుల్ చేస్తుంటారు ఆయన. ఆయనకి నో అన్న పదం ఆయన డిక్షనరీలో లేదు. చేయాలంటే చేయాలంతే. తర్వాత ఎంత తపన పడతారో ఆయన, ఎంత ఆరాటం పడుతుంటారో ఆయన ఒక పని చేయడానికి, స్పిరిచువల్ వర్క్ చేయడానికి. అందరిలో జోష్ నింపుతూ ఎప్పుడు ఆయన ఎంజాయ్, ఆయన ఎప్పుడు డాన్స్ చేస్తుంటారు, ఎప్పుడు చేసే వర్క్లో ఆనందం పొందుతుంటారు డిఎల్ఎన్ శాస్త్రి గారు. అలాగే వసంత మేడం ఇంకొక విషయం చెప్పుకోవాలి, ఎప్పుడు ఏ వ్యక్తి ఏ టైంలో పోయినా వాళ్ళకి చక్కగా వండి పెట్టడం అన్నది ఆవిడ ఎంతో అద్భుతంగా చేస్తారు. ఇక్కడ విజయవాడలో జక్క పద్మ గారు, జక్క రాఘవరావు గారు ఆ విధమైనటువంటి ఫ్యామిలీ. వాళ్ళ తర్వాత నేను చూసింది అక్కడ ఢిల్లీలో వసంత మేడం అండ్ డిఎల్ఎన్ శాస్త్రి గారు.